Now we move upon to lemma 2. Let x is an infinite set. x ఇన్ఫినైట్ సెట్ కాబట్టి మనకి ఏమవుతుంది, ఏ అనేది ఆల్రెడీ మనం చూసాం కదా, ఏ అనేది సబ్సెట్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. ఏలో అయిన ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి మనకి, ఒకవేళ ఏ1 అవ్వచ్చు, ఏ2, ఏ3 సో ఆన్, అలా ఇన్ఫినైట్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఏలో కూడా. సపోజ్ మనం బీని డిఫైన్ చేద్దాం. బీని ఏ విధంగా డిఫైన్ చేస్తామంటే, ఏ తీసుకున్నాం, ఏలోంచి ఏ1 ఎలిమెంట్ని రిమూవ్ చేస్తాం అనమాట. దీన్ని మనం బీ కింద అనుకుంటున్నాం అనమాట. అదేవిధంగా వైని ఏ విధంగా డిఫైన్ చేస్తాం చూద్దాం. చూడండి, ఎక్స్లోంచి టోటల్ ఏని తీస్తాం, టోటల్ ఏని తీసి యూనియన్ బీ చేస్తాం అనమాట. అంటే ఇక్కడ కూడా మనకి ఏ1 అనేది రిమూవ్ అయింది, ఎక్స్లోంచి కంప్లీట్గా ఏ తీసి బీని కలిపాం అనమాట. ఆ విధంగా ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎక్స్లో ఉన్న ఎలిమెంట్స్ ఉన్నాయి, ఎక్సెప్ట్ ఏ1 అనమాట. అలాంటి వైని క్రియేట్ చేస్తాం. సో నా చూద్దాం, ఎక్స్ని ఏ విధంగా రాయచ్చు మనం, ఎక్స్ మైనస్ ఏ యూనియన్ ఏ కింద రాయచ్చు ఎక్స్ని. అదేవిధంగా వైని ఏ విధంగా రాస్తాం, ఎక్స్ మైనస్ ఏ యూనియన్ బీ కింద రాస్తాం. క్లియర్లీ ఇక్కడ వైలో ఏం మిస్ అయింది, వైలో మనకి ఏ1 మిస్ అయింది. సో వై అనేది మనకి సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది అన్నమాట, అవుతుంది కదా. సో ఎందువల్ల ఏ1 అనేది డజంట్ బిలాంగ్స్ టు వై. సో దాన్ని బట్టి ఏం చెప్పచ్చు మనం, వై అనేది ప్రాపర్ సబ్సెట్ అనమాట. ఒక్క ఎలిమెంట్ తక్కువగా ఉంది, ఎక్స్ కంటే ఒక ఎలిమెంట్ తక్కువగా ఉంది. సో వై ఈజ్ ప్రాపర్ సబ్సెట్ ఆఫ్ ఎక్స్ అని చెప్పచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ డిఫైన్ చేద్దాం. ఇక్కడ మనం ఓవరాల్గా ఏం చేస్తామంటే, మనం ఎక్స్లోంచి ఒక ఎలిమెంట్ రిమూవ్ చేస్తాం. ఎలిమెంట్ రిమూవ్ చేయడం ద్వారా మనకి వై అనేసి ఒక సెట్ని క్రియేట్ చేస్తాం అనమాట. ఓకేనా, జస్ట్ ఒక ఎలిమెంట్ రిమూవ్ చేయడం వల్ల వై అనే సెట్ని క్రియేట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ మనం ఫంక్షన్ మూవ్ అవుతాం. ఫంక్షన్ ఏమంటుంది ఇక్కడ, ఈ ఫంక్షను ఎక్స్ టు వైకి డిఫైన్ చేయబడ్డది. ఫంక్షన్ అనేది ఎక్స్ టు వైకి డిఫైన్ చేయబడ్డది. సో ఇక్కడ మ్యాపింగ్ ఎలా జరుగుతుందో చూద్దాం. ఒకవేళ ఎక్స్ ఈక్వల్ టు ఏ తీసుకుందాం, ఎనీ ఏఐ తీసుకున్నాం అంటే మనం ఎక్స్ నుంచి వైకి మ్యాప్ చేస్తున్నాం కదా. సో దాదాపుగా ఎక్స్లో ఉన్న ఎలిమెంట్స్ అదేవిధంగా వైలో ఉన్న ఎలిమెంట్స్ కూడా దాదాపుగా ఈక్వల్. జస్ట్ ఒక ఏ1 ఒకటే మిస్ అయింది, వైలో ఏ1 ఒకటి మిస్ అయింది. సో దాన్ని ఏ విధంగా మ్యాపింగ్ చేస్తున్నాం చూడండి. సపోజ్ మనకి ఏదైనా ఒక ఎలిమెంట్ తీసుకున్నట్లయితే, ఏలో ఏదైనా ఒక ఎలిమెంట్ తీసుకున్నట్లయితే ఆ ఎలిమెంట్ ఏం చేస్తున్నాం, a+1 కింద తీసుకుంటున్నాం, i+1 కింద తీసుకుంటున్నాం. అంటే a2 అవుతుంది మనకి. ఓకేనా, a2, a3 అక్కడ నుంచి మనకి కౌంట్ స్టార్ట్ అవుతుంది. ఆ విధంగా మనకి a1ని ఓవర్కమ్ చేస్తాం అన్నమాట. ఓకేనా, ఒకవేళ ai అయితే మనకి ai+1 కింద రిప్రజెంట్ చేస్తున్నాం అనమాట. సపోజ్ ఒకవేళ ఎక్స్ అనుకో, ఎక్స్ మైనస్ ఏలోంచి తీసుకున్నాం ఎలిమెంట్స్, ఎనీ ఎలిమెంట్ ఎక్స్ మైనస్ ఏలోంచి తీసుకున్నా ఎనీ ఎలిమెంట్ కూడా అది సేమ్ ఇట్ సెల్ఫ్ అవుతుంది. సరే ఒకసారి చూద్దాం. ఇఫ్ యూ చూస్ ఎలిమెంట్ ఫ్రమ్ డొమైన్ ఎక్స్ మైనస్ ఏ, it will map to itself, and if you choose element from domain A, it will map to its successor, that is A1 maps to A2, A2 maps to A3, A3 maps to A4. ఇదంతా ఎందుకు వచ్చింది మనకి, A1 అనేది మిస్ అవ్వడం వల్ల మనకి ఇలాంటి ఫంక్షన్ డిఫైన్ చేయాల్సి వచ్చింది అనమాట. సో ఎనీ ఎక్స్ అయితే, అదే ఎక్స్ మైనస్ ఏలో డొమైన్లో అయితే మనకి ఎనీ ఎక్స్ వాటికయ్యే మ్యాప్ అవుతుంది అనమాట. దే ఆర్ మ్యాపింగ్ టు దెమ్ సెల్ఫ్. అదే మనకి ఒకవేళ మనకి ఏ నుంచి తీసుకున్నట్లయితే ఎలిమెంట్స్ అవి ఫార్వర్డ్ అవుతున్నాయి మనకి.
ఏ విధంగా ఫార్వర్డ్ అవుతున్నాయి, బీలో ఎలిమెంట్స్ కింద మారుతున్నాయి అనమాట. ఏ వన్ లేదు బీలో మనకి, సో ఏ వన్ లేదు కాబట్టి మనకి వైలో ఏ వన్ లేదు కాబట్టి ఏ1 కాస్త ఏ2 కింద మారుతుంది, ఏ2 కాస్త ఏ3 కింద మారుతుంది, ఏ3 కాస్త ఏ4 కింద మారుతుంది. ఇలాగా ఒక స్టెప్ ముందుకు వెళ్ళాయి అనమాట. సో ఇదంతా గమనించినట్లయితే ఫంక్షన్ అనేది మనకి ఎలా ఉంది, ఎఫ్ అనేది క్లియర్లీ 1-to-1 మ్యాపింగ్ క్లియర్గా కనిపిస్తుంది మనకి. దీంట్లో ఎక్స్లో ఉన్న ఎలిమెంట్స్కి మనకి దీనికి 1-to-1 మ్యాపింగ్ క్లియర్గా తెలుస్తుంది కదా. ఓకేనా, 1-to-1 మ్యాపింగ్ అనేది క్లియర్గా ఉంది మనకి. తర్వాత 1-to-1 ఉంది, అదే విధంగా ఆన్-to కూడా అవుతుంది అనమాట. ప్రతి ఎలిమెంట్కి ప్రీ ఇమేజ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఎక్స్ అనేది బైజెక్టివ్ టు వై, ఎక్స్ వై అనేది రెండు కూడా బైజెక్టివ్గా ఉన్నాయి. సో బైజెక్టివ్ కాబట్టి మనకి కార్డినాలిటీ ఆఫ్ ఎక్స్ అనేది ఈక్వల్ టు కార్డినాలిటీ ఆఫ్ వై అవుతుంది. సో రెండు కూడా సిమిలర్ సెట్స్, ఎక్స్ వై అనే రెండు కూడా సిమిలర్ సెట్స్ వచ్చాయి. సో దీన్ని బట్టి మనం ఏం కంక్లూడ్ చేయొచ్చు, ఎవ్రీ ఇన్ఫినైట్ సెట్ ఈజ్ సిమిలర్ టు అట్లీస్ట్ వన్ ఆఫ్ ఇట్స్ ప్రాపర్ సబ్సెట్. సో ప్రతి ఇన్ఫినైట్ సెట్ కూడా ఏదైనా ఒక ప్రాపర్ సెట్ ఖచ్చితంగా సిమిలర్ అవుతుంది. ఒకటైనా అవ్వచ్చు, ఇంకా ఎక్కువైనా అవ్వచ్చు. చెప్పాలంటే హెన్స్ సిమిలర్ టు ఇన్ఫినైట్ ప్రాపర్ సబ్సెట్స్. మనం ఎలాంటి ప్రాపర్ సబ్సెట్స్ని చాలా డిఫైన్ చేయొచ్చు అనమాట. ఇది ఓన్లీ ఇన్ఫినైట్ సెట్లోనే అవుతుంది అనమాట. ఇన్ఫినైట్ సెట్ ఉన్నట్లయితే దాని యొక్క ప్రాపర్ సబ్సెట్స్ ఖచ్చితంగా దానికి సిమిలర్గా అవుతాయి. అదే ఫైనైట్ సెట్లో అయితే ఇది పాసిబుల్ కాదు.